ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొనసాగుతున్న ఎన్నికల స్కెడ్యూల్లో ఫేజ్ 4 ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ దశలోనే 2 తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉండడం, ముఖ్యంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడం రాజకీయాల్లో మరింత ఆసక్తిని రాజేసింది. ఇక 1, 2, 3 దశల ప్రభావం తర్వాత జరగబోయే 5, 6, 7 దశలపై భారీగానే ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అందరిలో వచ్చిన మొదటి ప్రశ్న, ఏంటి ఇన్ని రోజులా అని. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 7 దశల ఎన్నికల షెడ్యూల్ అందరినీ ఆశ్చర్యపరిచిన మాట వాస్తవం. అయితే ఇదేదో అలా జరిగిపోయిన నిర్ణయం కాదట. ఈ ప్లాన్ బీజేపీకి మేలు చేసే విధంగా రూపొందించుకుందనే విమర్శలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగానే కీలకమైన పెద్ద రాష్ట్రాల్లో చిల్లరగా అప్పుడొక 4, ఇప్పుడొక 6 అన్నట్లు ఆయా పరిస్థితులకు తగ్గట్టు ప్లాన్ జరిగిందనే ఆరోపణలున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ దృష్టిలో కారణాలు వేరుగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ 3 దశల ఎన్నికల తరువాత జరగబోయే 4 దశల ఎన్నికలే కీలకంగా మారనున్నాయనటంలో సందేహం లేదు. మొదటి 3 దశల్లో 52.3% ఎన్నికలు పూర్తి కాగా మిగిలిన 4 దశల్లో మిగిలిన ఎన్నికలు జరుగుతాయి. ఇక మే 13న జరిగే 4వ దశలో 96 స్థానాలు, మే 20న 5వ దశలో 49 స్థానాలు, మే 25న 6వ దశలో 58, చివరగా జూన్ 1న 7వ దశలో 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో 4వ దశ 96 స్థానాల ఓటింగ్ మరింత కీలకంగా మారనుంది. ఇందులోనే 2 తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలోని 11 స్థానాలు, యూపీలోని 13 స్థానాలున్నాయి. ఇక ఫేజ్ 5, 6, 7లో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు వెస్ట్ బెంగాల్ కీలకంగా ఉంటుంది. తరువాత ఫేజ్ 6లో హర్యానాలోని మొత్తం 10 స్థానాలకు పోలింగ్ జరిగితే, ఫేజ్ 7లో పంజాబ్ రాష్ట్రంలోని 13 రాష్ట్రాల్లో ఓటింగ్ ఉంటుంది. ఇక మే 13న 4వ విడత ఎన్నికల్లో భాగంగా 10 రాష్ట్రాల్లో ఓటింగ్ జరుగుతుంటే అందులో 2 తెలుగు రాష్ట్రాలే కీలకంగా ఉన్నాయి. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఈ రాష్ట్రాల్లో పరిస్థితి విభిన్నంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో తెలంగాణ ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది. అనూహ్యంగా సాధించిన ఈ విజయంతో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ రెట్టింపయింది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఇతర రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. ఇక మొన్నటి వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఘోర ఓటమిని చవిచూశారు. ఇప్పుడు వాళ్లే మళ్లీ లోక్సభ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీ తెలంగాణపై పట్టు కోల్పోయిందన్నది స్పష్టమైంది. కర్ణాటక మాదిరి తెలంగాణ ఫలితాలు కూడా కేంద్రంలో కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటాయనే టాకుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఒకప్పటి కంటే చాలా హాట్, అత్యంత సంక్లిష్టంగా మారాయి. ఈ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతుండటంతో రాజకీయాలు మహారంజుగా మారాయి. కొట్టుకు తిట్టుకున్న పార్టీలు కూటమి కట్టి అధికార వైసీపీపై దండయాత్ర చేస్తుండగా, కేంద్రంలో బీజేపీకి బయట నుండే మద్దతిస్తున్న వైసీపీ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవటానికి నానా తంటాలు పడుతోంది. ఇక వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న కూటమిలో బీజేపీ కూడా కీలకంగానే మారింది. ప్రతిపక్ష తెలుగుదేశంతో కలిసి సీట్లు పంచుకుంది. ఇప్పుడు అధికార వైసీపీలో గెలుపు ధీమా ఉన్నప్పటికీ ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఇటు బీజేపీకి గాని అటు కాంగ్రెస్ కు గాని అనుకూలంగా లేని పరిస్థితి. దాదాపు ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా చివరిదాకా బీజేపీకి మద్దతు అలాగే ఉంటుందా అనే విషయంలో బీజేపీకి అనుమానాలున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వచ్చిన సర్వేలు కూడా భిన్నమైన రిపోర్ట్స్ ఇచ్చాయి. కొన్ని అధికార వైసీపీ రెండోసారి అధికారంలో ఉంటుందని అంటుంటే, ఇంకొన్ని నివేదికలు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి పెద్దగా వచ్చే లాభం కూడా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
తదుపరి దశల్లో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల ఫలితాలు కీలకం కానున్నాయి. వీటిలో యూపీలో మాత్రమే పూర్తి స్థాయిలో బీజేపీ పట్టుంది. మిగిలిన రాష్ట్రాల్లో కూటమిపై ఆధారపడుతుంది. వీటిలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్లో బీజేపీ వ్యతిరేక పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఇక బీహార్లో సీఎం నితీష్ రాజకీయాలు ఈసారి ఆ రాష్ట్ర ప్రజలకు విసుగు పుట్టించాయి. ఇష్టమొచ్చినట్లు పొత్తులు మారటంపై అసంతృప్తిగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ లాభం పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు దేశంలో ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాంగం చుట్టూ ఉన్న వివాదాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మోదీ చార్ సో పార్ నినాదం పారుతుందో లేదో అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల పోరులో చాలా మంది సిట్టింగ్ ఎంపీలను పునరావృతం చేయాలనే బీజేపీ నిర్ణయం చాలా మంది ఓటర్లలో ఉదాసీనతకు కారణమైందనే టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇదే పద్ధతిలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఓటమిని చవిచూసింది. ఇక కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి ఇది సమస్యగా మారవచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు. మొదటి 2 రౌండ్లలో ఓటింగ్ శాతం తగ్గిపోవటం, 3వ దశలో ప్రాంతీయ, స్థానిక ఆందోళనల ప్రభావం బీజేపీకి భయాన్ని ఎక్కువ చేశాయి. అయోధ్యలో రామ మందిరం, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఈ మధ్య మోదీ ముస్లింలపై చేస్తోన్న కామెంట్లు ఉండనే ఉన్నాయి. చివరగా మోదీ అధికారంలోకొస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారనే కాంగ్రెస్ ప్రచార వ్యూహం క్షేత్రస్థాయికి చేరిందనే వాదనలున్నాయి. దీనికి ఊతమిస్తూ ఈ మధ్య మోదీ కాషాయ సిద్ధాంతాన్ని తలపాగలా చుట్టుకొని స్పష్టంగా హిందూ జాతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ను ముస్లిం అనుకూల పార్టీగా ముద్రవేయటానికి బీజేపీ చేస్తున్న ప్రచారం బెడిసి కొడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఈ పరిస్థితుల మధ్య జరగబోయే మిగిలిన 4 దశలు కీలకంగా మారనున్నాయి. For more videos like this, subscribe Big TV channel.